హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ పులుసు. సో పెళ్ళిలో చేసినట్టు టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. సో నేను చెప్పినట్టు చేసుకుంటే డెఫినెట్గా మీరు మంచి టేస్ట్ అనేది చూడొచ్చు. సో ముందుగా ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు ఆయిల్ వేసిన తర్వాతనే జీలకర్ర ఆవాలు యాడ్ చేయండి. కొద్దిగా మినపప్పు యాడ్ చేయండి. పోపులో చాలా మంచి టేస్ట్ వస్తుంది. అవి మనకి చారు తింటున్నప్పుడు మంచిగా తగులుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్ని కొంచెం క్రష్ చేసి వేయండి. అందులోనే 2 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేయండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేయండి. సో అన్నీ మనం ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అన్నీ వేసిన తర్వాత అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి మంచిగా కలపండి. సో అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక 2 మినిట్స్ మనం దీన్ని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో లిడ్ పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి నెక్స్ట్ తీసి చూసినట్టయితే అవి ఫ్రై అవుతూ ఉంటాయి. సో ఒకసారి మళ్ళీ మీరు వాటిని కలపండి, చెక్ చేయండి ఫ్రై అయ్యాయా లేదా అని. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇందులోకి మనం టమాటోస్ని యాడ్ చేద్దాం. సో మనకి ఇందులో టమాటోస్ అనేది చాలా ఇంపార్టెంట్, మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో టమాటోస్ యాడ్ చేసి మంచిగా బాగా కలపండి. టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి. సో అవి ఫ్రై అయితేనే మనకి టేస్ట్ ఉంటుంది. కాసేపు లిడ్ పెట్టేసి ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ లిడ్ తీసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి, లేదంటే మనకి రుచికి సరిపడినంత యాడ్ చేయండి. చారులో వేయకుండా ఇప్పుడు వేస్తే ఆనియన్స్, టమాటో మంచిగా కుక్ అవుతాయి. సో ఇప్పుడే నేనైతే 1 స్పూన్ యాడ్ చేసేసాను. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. సో మంచిగా కలిపి ఒక 1 మినిట్ అలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ పసుపు యాడ్ చేసేయండి. సో కొద్దిగా పసుపు అండ్ కారం వచ్చేసి మనకి ఎంతైతే కావాలో అంతే వేసేయండి. బాగా స్పైసీగా బాగుండదు. నేను ఇక్కడ కొద్దిగా అంటే దాదాపు 150 గ్రామ్స్ వరకు బెండకాయలు తీసుకున్నాను. సో 1 స్పూన్ కారం వేసాను. నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేయండి. నెక్స్ట్ కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేయండి. అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. నేను ఎందుకు అన్నీ పోపులో వేస్తున్నానంటే బెండకాయలకి మంచిగా పట్టాలి కాబట్టి నేను అన్ని పోపులో వేసాను పొడులన్నిటివి. సో అన్నీ వేసి బాగా కలిపేసేయండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత బెండకాయలు కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బెండకాయలకి ఈ టైంలో మంచిగా పడతాయి అన్నమాట. సో టేస్ట్ బాగుంటుంది బెండకాయ తింటున్నప్పుడు. అందుకోసమే అన్నీ పోపులో వేసేసాను. నెక్స్ట్ ఇంకా మనం క్యాప్ పెట్టేసేయడమే. క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత క్యాప్ తీయాలి. ఎందుకంటే అవన్నీ మంచిగా మాడిపోకుండా చూసుకోవాలి కాబట్టి క్యాప్ తీసేసి కలపండి. నిదానంగా కలిపిన తర్వాత మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్స్ ఆఫ్ చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ 1 కప్ వేసి బాగా కలిసేలాగా కలిపాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 1 కప్ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. సో అలా 2 కప్స్ యాడ్ చేశాను. ఎవరు పులుపు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బాగా పుల్లగా ఉండకుండా ఉండడానికి 1 కప్ వాటర్ యాడ్ చేశాను. అదంతా బాగా మిక్స్ చేసి క్యాప్ పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ తీసి చూసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేయండి. ఈ టైంలో కొత్తిమీర, కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఆల్రెడీ పోపులో వేసాం, బట్ ఇప్పుడు కూడా యాడ్ చేయండి. కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేయండి. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుందన్నమాట. సో మనకి పెళ్ళిళ్ళలో చేసే పులుసు లాగా ఉంటుంది. సో బెల్లం యాడ్ చేసి బాగా కలిపేసి ఇంకా క్యాప్ పెట్టేసేయండి. ఇప్పుడు మనం బెండకాయ ఉడికేంతసేపు దాన్ని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత క్యాప్ తీసేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. సో నిదానంగా కలిపేసి బెండకాయ ఉడికిందా లేదా అనేది ఈ టైంలో చూసుకోవాలి. సో ఇక్కడ మనం చెక్ చేసినట్టయితే బెండకాయలు అనేవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. సో మనకైతే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే కొద్దిగా బియ్యపిండి కానీ శనగపిండి కానీ ఒక 1 టీ స్పూన్ తీసుకొని అందులో వాటర్ కలిపేసి చారులో వేసేయాలి. సో అలా వేయడం వల్ల కర్రీ అనేది మంచిగా చిక్కగా ఉంటుందన్నమాట. సో వేసి కలిపేసి క్యాప్ పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది అంతే. ఇంకా 2 మినిట్స్ తర్వాత తీసి చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. సో మన వేడి వేడి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. సో ఇందులో మెయిన్ ఏంటంటే బెల్లం, మినపప్పు, సో ఇలాంటివి మనం శనగపప్పు పౌడర్ ఉంటుంది కదా, శనగపిండి ఆర్ బియ్యం పిండి వాటర్లో కలిపి యాడ్ చేసుకోవడం. సో ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్టయితే మనకి మంచి టేస్టీ బెండకాయ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. సో ప్లీజ్ మన వీడియో కనుక నచ్చినట్టయితే అందరూ వీడియోని లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ ఇంకా వీడియోస్ చేయడానికి
ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది అనమాట. సో ప్లీజ్ తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయండి. వేడి వేడి అన్నంలో కానీ మనం ఈ సాంబార్ వేసుకొని వడియాలు వేసుకొని తిన్నామంటే అసలు ఇంకా బిర్యానీ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది టేస్ట్. సో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.